టార్గెట్ లోకల్, ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే మనకు వస్తున్నాయి. ఇక మనం ఇప్పుడే అనుకున్నట్టే బీజేపీకి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే గట్టిగా పడ్డాయి. సో మరి ఈ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నేను అనుకుంటున్నా అక్టోబర్లో జరగవచ్చు అని అనుకుంటున్నా. ఈ అక్టోబర్ వరకు కూడా మరి సంస్థాగతంగా బీజేపీ మళ్ళీ గట్టి అవుతుందా? ఎందుకంటే ఈరోజు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంది. దాంట్లో కూడా గట్టిగా చేయాలని, తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఓటు బ్యాంకును మళ్ళీ దాన్ని అట్లే పట్టుకోవాలని అయితే బీజేపీ ట్రై చేస్తుందంట. టార్గెట్ లోకల్ బాడీయే పోతుందంట. సో మరి సస్టైన్ అవుతుంది అనుకుంటారా? పడే ఛాన్స్ ఉందా? 50% స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్లో వారిదే డామినేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే అదే జరిగింది. సో ఈ రోజు బీఆర్ఎస్ అనేది ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ కాకపోతే, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కంగు తింటే ఇక పార్టీ భవిష్యత్ అనేది అంధకారంలో పడుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే పోటీ అనేది బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే అయిపోతుందండి. అది అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయితే పర్వాలేదు. ఇప్పుడు జరిగే లోకల్ బాడీలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తే 2029 బీఆర్ఎస్ అనేది మళ్ళీ ఏదో 1-2 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా ఆలోచన చేయాలి ఈ విషయం మీద. వాళ్ళ పార్టీకి సంబంధించి మీరు లోకల్ బాడీలో గాన మీ సీట్లు నిలబెట్టుకోకపోతే పార్టీ భవిత్యం అనేది 2029 వరకు చాలా క్లిష్టమయ్యే పరిస్థితి ఉంది. బీజేపీ అనేది 50% వస్తుందో రాదో చెప్పలేం, కానీ ఖచ్చితంగా పుంజుకుంటుందండి. అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది 70:30 రేషియోలో ఉంటుందని నేను అనుకుంటున్నాను.